కవిత పేల్చిన బాంబులు కారును బ్లాస్ట్ చేస్తున్నాయి. రోజుకో బాంబు ఖాయమంటున్నారు. ఇప్పటికైతే ఇద్దరిని గట్టిగా టార్గెట్ చేశారు. ఆ లిస్టులో ఇంకింత మందిని చేరుస్తున్నారు. ఇంతకీ జరగబోయేదేంటి? కవిత ఒంటరిగా నిలబడతారా? అందరితో కలబడే కెపాసిటీ ఉంటుందా? బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో కథ మారుతుందా? కవిత ఎపిసోడ్ ప్రకారం కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. మై డియర్ డాడీ, వాళ్ళు మేకవన్నె పులులు. ముందర నటిస్తారు, వెనుక సీన్ వేరేలా ఉంటదన్నారు. వీళ్ళు మేకవన్నె పులులు నాన్న. వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమవుతుంది, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇన్నాళ్లు ఒక వ్యూహం ప్రకారమే కవిత మాట్లాడుతూ వచ్చారు. తనకు వ్యతిరేకంగా హరీష్ రావు, సంతోష్ రావు గేమ్స్ నడిపించిన ఎవరు కిమ్మనకపోవటంతోనే స్పీడ్ పెంచినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య బీసీ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. బీసీలకు పార్టీలో అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే కనిపించాయి. ఆ టైంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కు లేఖ రాశారు. పార్టీలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, మనం మార్చుకోవాల్సిందేంటి అని క్లారిటీ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవటం, బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని పట్టించుకోకపోవటం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవటం, 2001 నుంచి కేసీఆర్ తో ఉన్న వారిని ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడనివ్వకపోవటం, అందరినీ కలవనివ్వకపోవటం, బీజేపీపై కొంతవరకే మాట్లాడటం, ఇవన్నీ కేసీఆర్ మైనస్ పాయింట్లని చెప్పి ఆయనకే లేఖ రాశారు. నిజానికి కేసీఆర్ కు తాను లేఖ రాస్తే దాన్ని కొందరు కావాలని లీక్ చేశారన్నారు. అయితే ఇప్పుడు ఆ లెటర్ లీక్ చేసింది సంతోష్ రావే అని చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చేశారామె. సో ఒకప్పుడు కేసీఆర్ తీరుపైనే లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత ఇప్పుడు కథ మార్చేశారు. 2 గ్యాంగుల నుంచి డాడీని, బ్రదర్ను కాపాడుకోవటమే లక్ష్యమంటున్నారు. ఇవాళ తనను టార్గెట్ చేసిన వాళ్లు నెక్స్ట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారంటూ అలర్ట్ మెసేజ్ పంపారు. హరీష్ రావు, సంతోష్ రావు పై నెక్స్ట్ లెవెల్ ఆరోపణలు చేశారు. కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అప్పీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకెళ్లాలనేది నా ఆలోచన. ఎన్నో అవమానాలు జరిగాయి. అవన్నీ బయటకు చెప్పలేనంటూనే కొన్నిటిని బయట పెట్టారు. కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా. ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను. ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి, నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న. కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చి కొందరు తనపై సస్పెన్షన్ వేటు వేయించారని చెప్పటం ద్వారా పార్టీలో ఎవరిది నడుస్తోందో చెప్పకనే చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది. పరిస్థితులు, సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ, అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు. సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరసావహిస్తాను. వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు. ఈ 100 రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మొత్తం ఎపిసోడ్లో హరీష్ రావు, సంతోష్ రావు పైనే కవిత ఎక్కువ టార్గెట్ చేశారు. వీరిద్దరూ కవితను ఎక్కడ హర్ట్ చేశారో గాని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పాల బిజినెస్ నుంచి మొదలైన హరీష్ రావు ఏ పని చేసినా అందులో కథలు నడిపారన్న పాయింట్ ను హైలైట్ చేశారు. అంతేకాదు, ఎవరు ఆరోపణలు చేసినా నెక్స్ట్ డే మొత్తం గాయబయ్యేలా చూసుకోవటం ద్వారా మేనేజ్మెంట్ చాలా చేస్తారన్నారు. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్.
అంతేకాదు పార్టీలో లేని ట్రబుల్ క్రియేట్ చేసి దాన్ని బబుల్ చేసినట్లు సీన్ చూపిస్తారని హరీష్ రావు గురించి ఉదాహరణలతో సహా వివరించారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య క్లోజ్ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయన్నది కూడా పరోక్షంగా హైలైట్ చేసినట్లయిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో బీజేపీ నుంచి ఒకరిని నిలబెట్టారని హరీష్ రావు బీజేపీ నేతలకు ఫోన్ చేయటం, అది నిజమేనా అని కనుక్కునేందుకు బీజేపీ ఎమ్మెల్యే కవితకు ఫోన్ చేయటం, కాదు అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే ఇంటర్లింకింగ్ ఎస్టాబ్లిష్ చేశారంటున్నారు. అదేంటో చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సార్ పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ? అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. సో కవిత, హరీష్ రావు, సంతోష్ రావు సహా ఇంకొందరే అవినీతి చేశారని అంటున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం అంతా కలిసే గేమ్స్ నడిపించారన్న మాట వినిపిస్తున్నారు. అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయంటున్నారు. అసలు ఇదంతా కాదు, కవిత ఎపిసోడ్ ఇప్పుడే ఎందుకు బ్లాస్ట్ అయింది? ఇదో బిగ్ క్వశ్చన్. కాళేశ్వరం సిబిఐ కేసుల్ని డైవర్ట్ చేసే కుట్రలో భాగమే అని బీజేపీ అంటుంది. అయితే టీపీసీసీ చీఫ్ అయితే మరో అడుగు ముందుకేసి ఇదంతా కేసీఆర్ తెర వెనుక ఉండి నడిపిస్తున్న గేమ్గా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. చెప్పలేం, కేసీఆర్ ఇలాంటి వాటిల్లోనూ సిద్ధహస్తుడే అని అంటున్నారు. మరి ఏది నిజం? ఇది పొలిటికల్ హైడ్రామానా లేదంటే ఫ్యామిలీ సర్కసా? కవిత నిర్ణయం తీసేసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లు రిజైన్ ఇచ్చేశారు. మరి వాట్ నెక్స్ట్? కవితను చేర్చుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే చెప్పేశారు. అదే సమయంలో కవిత కూడా తనకు ఏ పార్టీలో చేరాల్సిన గతి పట్టలేదంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ మేధావులు, బీసీలు, ఇతర సామాజిక వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. 1, 2 ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగిన కొన్ని అవినీతి వ్యవహారాలను బయటపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, జనగామ సీటు విషయంలో పల్లా రాజేశ్వరరెడ్డికి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు పోచంపల్లి, సంతోష్ రావు విల్లా ప్రాజెక్టుల గురించి తనకు పల్లా చెప్పారన్నారు కవిత. వాటి వాల్యూ 750 కోట్లుగా చెప్పారు. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అన్నారు. ఇవే కాదు, చిట్చాట్లు, మరిన్ని బాంబులు పేల్చారామె. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నారు. ఫామ్ హౌస్ విషయాలన్నీ కాంగ్రెస్ కు ఎలా తెలుస్తాయని క్వశ్చన్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. నేరెళ్లలో దళితులపై 3rd డిగ్రీకి సంతోష్ రావే కారణమని, పైకి మాత్రం కేసీఆర్ ను బద్నాం చేశారన్నారు. సో ఇలా తన దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారని, తన దగ్గర కావలసిన సమాచారం ఉందన్నారు. వాటిని ఒక్కొక్కటిగా బయటపెడతానని చెప్పడం ద్వారా ఈ ఎపిసోడ్ను ఇప్పట్లో ముగించే ప్రసక్తి లేదని చెప్పినట్లయింది. ఓవైపు కాళేశ్వరం చుట్టూ సీబీఐ హీట్ పెరుగుతున్న టైంలో కవిత రూపంలో బీఆర్ఎస్ గురించి, ఆ పార్టీ కీలక నేతల అవినీతి గురించి కవిత చాలా విషయాలు బయటపెట్టడంతో ప్రత్యర్థి పార్టీలకు మరిన్ని అస్త్రాలు దొరికినట్లయింది. ఇవాళ వాళ్లే తన్నుకొని చస్తున్నారని, ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకున్నారన్నారు. పాపం ఊరికే పోదని, ఖచ్చితంగా అనుభవించాల్సిందే అన్నారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఒకరి వెనుక ఒకరు ఉన్నారని మాట్లాడుతున్నారు అని, అలాంటి వాళ్ళ వెనుక తాను ఎందుకు ఉంటానన్నారు సీఎం రేవంత్. తాను నాయకుడిని అని, ఉంటే ముందే ఉంటా, ప్రజలకు తోడుగా ఉంటానన్నారు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీలో తమను లాగొద్దని కౌంటర్ ఇచ్చారు. కాలం చెల్లిన నోటు లాంటి బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని, ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుగుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. వాటాల్లో తేడాలతోనే ఇలా కొట్లాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పనిలో పనిగా ఈ కవిత ఎపిసోడ్ వెనుక కేసీఆర్ వ్యూహం ఏదైనా ఉండే అవకాశం కూడా ఉండి ఉంటుందని డౌట్లు వ్యక్తం చేసిన పరిస్థితి. 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇదంతా కూడా వాటాల తగాదా? సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? గత 10 ఏళ్లు దోపిడీ జరిగితే ఎందుకు ఆపలేదని ఎంపీ చామల క్వశ్చన్ చేశారు. అదే పార్టీలో ఉండి ఇవన్నీ చూస్తూ కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు కవిత చెప్పాలంటున్నారు. తప్పు మా వల్లనే జరిగింది, సరే నీ పాత్ర ఉందో లేదో అది తర్వాత సంగతి. కానీ మీ నాన్న, నేను, మా నాయన, మా అన్న, మేము ముగ్గురం చాలా మంచోళ్ళం, వాళ్ళిద్దరే చెడ్డోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేయదు. ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయన చేతిలో పెట్టింది తెలంగాణ ప్రజలు. జాతిపిత అని నువ్వు చెప్పుకుంటున్నావు మీ నాయనను. మీ నాయన జాతిపిత అయితే జరుగుతున్నటువంటి దోపిడీ హరీష్ రావు చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రిగా లేదా ఫైనాన్స్ మినిస్టర్గా దోపిడీ చేస్తున్నా ఆపాల్సిన ప్రయత్నం చేసేది ఉండే. కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే ఈ కవిత ఎపిసోడ్ డ్రామా నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవితకు రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు ఇవాళ. సో ఈ పొలిటికల్ గేమ్ ఇప్పటితో ముగియదు, ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. బీఆర్ఎస్ లో ఎలాంటి సంచలనాలు ఉంటాయి అన్నది కీలకంగా మారుతుంది. అటు కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమే, అయితే పార్టీ పెట్టడం కాదు, నడపడమే కష్టమన్నది చాలా ఉదాహరణలు చూస్తే అర్థమయ్యే విషయం.